హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు కథల పొదరిల్లు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి. లైక్ తో పాటు హైప్ ఇవ్వండి. ఈ రోజు కథ ఆరగంట్ హస్బెండ్ ఎపిసోడ్ నెంబర్ 108. కథను రచించిన వారు చిన్ను గారు, వాయిస్ ఓవర్ మీ శ్వేత. ఇక లేట్ చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. విపుల్, ఇప్పుడు ఏం చేద్దాం? ఆ డెడ్ బాడీ అక్కడ లేదు. అసలు ఏమై ఉంటుంది? నాకు అదే తెలియడం లేదు. డాడ్ వాళ్ళు శ్రావణిని అక్కడే పాతి పెట్టామనేసి అన్నారు. నిన్న ఒకరు కామెంట్ చేశారు, ప్రభావతి సిస్టర్ అనుకుంటా. అయితే ఆ సిస్టర్ అన్నారు, శ్రావణి నిజంగానే చనిపోయిందా అని. అవును, శ్రావణి నిజంగానే చనిపోయింది. బట్ నిన్నటి ఎపిసోడ్ ఏంటంటే హర్ష జానకి చెప్తున్నాడు కదా, అది కొంచెం కన్ఫ్యూజ్ గా అయ్యేసరికి అలా అడుగుంటారు. సో ఇప్పుడు చెప్పేశాను, గుర్తొచ్చింది. కానీ ఇప్పుడు అక్కడ లేదు అంటే వాళ్ళు చెప్పేదైనా అబద్ధం అవ్వాలి, లేదా ఆ శ్రావణి బ్రతికైనా ఉండాలి అంటూ చిత్రంజన్ అంటుంటే, లేదు డాడ్, వాళ్లకు అంత బ్రెయిన్ లేదు, అండ్ వాళ్ళు అబద్ధం కూడా చెప్పడం లేదు. వాళ్ళు అక్కడే పాతి పెట్టడం కూడా నిజమే, కానీ అంతకు మించి అక్కడేదో జరిగింది. వాళ్ళు అలా చేయడం ఎవరైనా చూసి అక్కడి నుంచి శ్రావణి డెడ్ బాడీ రీప్లేస్ చేసి ఉండాలి. ఇప్పుడేం చేద్దాం విపుల్? ఈసారి కూడా హర్ష చేతుల్లో మనం ఓడిపోవడమేనా? కోపంగా అంటాడు చిత్రంజన్. లేదు డాడ్, వాళ్లను ఈసారి మనమే గెలుస్తాం. మన పరువు తీసిన ఆ హర్ష పరువు తీయకుండా ఎలా ఉంటాం అంటూ కోపంగా పళ్ళు నూరుతూ బయటకు వెళ్ళిపోతాడు విపుల్. హర్ష గారు, ఈ రోజు నన్ను వదిలేదేమైనా ఉందా లేదా? ఇలానే ఉంచేస్తారా ఈ రోజంతా నన్ను? హర్ష తనను అలానే పట్టుకుంటూ నుదుటి మీద ముద్దు పెట్టి, కాసేపు ఇలానే ఉండు జాను, చాలా రోజులైంది నీ స్పర్శ నాకు దూరమై. నిన్ను వదలాలంటే నాకేదోలా ఉంది. ఇంకాసేపు ఇలానే ఉండు జాను అంటూ జానకిని ఇంకాస్త గట్టిగా పట్టుకుంటాడు. ఓచ్ హర్ష గారు! కంగారుగా జానకిని వదులుతూ ఏమైంది జాను అంటూ కంగారుగా అడుగుతాడు. జాను ముందుకొస్తూ, జానకి చిన్నగా నవ్వుతూ, కడుపులో మీ అబ్బాయి ఉన్నాడు, మీరిలా గట్టిగా పట్టుకుంటే నొప్పేస్తుంది కదా, అలా మర్చిపోతే ఎలా హర్ష గారు అంటూ నవ్వుతూ హర్ష మీసాలు పట్టుకొని లాగుతూ నవ్వుతుంది. సారీ జాను, మర్చిపోయాను. ఒరే చోటుగా, సారీరా. మీ అమ్మ మీద ప్రేమ నిన్ను మర్చిపోయేలా చేసింది అంటూ జానకి బంప్ మీద కిస్ చేస్తాడు. హర్ష గారు చేసిన అల్లరి వేషాలు చాలు, ఇంక నన్ను వదిలితే నీ కిందకు వెళ్తాను. అప్పుడేనా జాను, ఇంకాసేపు ఉండవే. ఇప్పుడు నువ్వు వెళ్ళి మాత్రం చేసేదేముంది? కావాలంటే చెప్పు, నీకోసం నేనే అన్ని పనులు చేస్తాను. అంత పని మాత్రం చేయకండి, మళ్ళీ నేనే అన్నీ సర్దుకోలేను కదా. ఆ రోజు మీరు చేసిన రచ్చ మర్చిపోతానా? 4 గంటలు కష్టపడితే కానీ అదంతా కూడా మామూలు కాలేదు. ఇప్పుడు నాకంత ఓపిక లేదు, మీరు మరీ చిన్నపిల్లలు అయిపోతున్నారు. నివి మళ్ళీ ఆకలంటే నన్నే అంటారు. వదలండి బాబు అంటూ హర్ష చేతులు విడిపించుకొని జానకి కిందకి వెళ్తుంది. జానకి కిందకి వెళ్లేసరికి మహి ఫ్రెష్ అయి కాఫీ పెడుతుంది. మహి, అప్పుడే లేచావా? నేను చేసేదాన్ని కదా. మహి, నువ్వెందుకొచ్చావు? పర్లేదక్క, ఈ కాఫీ నువ్వు బావగారు తీసుకో అంటూ వాళ్ళకిస్తుంది. మహి, నైట్ అంతా బానే ఉంది కదా ఇద్దరు కూడా అంటూ జానకి అంటుండగాని మహి సిగ్గుపడడం చూసి జానకి కూడా నవ్వేస్తూ, ఆ నవ్వులోనే అంత అర్థమైంది, వెళ్ళు మహి అంటూ తనను పంపిస్తుంది జానకి. జానకి కాఫీ తీసుకొని రావడం చూసి జాను, ఏంటి ఇంత త్వరగా వచ్చేసావు? అప్పుడే కాఫీ పెట్టేశావా? హా, నేను కాదు హర్ష గారు, మహి. నేను వెళ్లేసరికి కాఫీ పెడుతుంది. ఫస్ట్ నైట్ అయిన వాళ్ళు త్వరగా లేస్తే మీరేమో అంటూ కాఫీ హర్ష చేతికిస్తుంది. హా, స్టార్ట్ చేశావా అంటూ జానకిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని, కాస్త ఈ కాఫీ సిప్ చేయి, సెట్ అవుతావు. హర్ష అందిస్తున్న కాఫీ తాగుతూ ఇద్దరు నవ్వుతూ ఉంటారు. విశాల్ సార్, విశాల్ నువ్వు మహి ఓ 10 days అలా అలా వెళ్ళిరండి. ఈ టైంలో ఊటీ చాలా బాగుంటుంది. మన ఎస్టేట్స్ ఉన్నాయి కదా, అక్కడే మీకు నచ్చినన్ని రోజులు ఎంజాయ్ చేసిరండి. సార్ ఇప్పుడు షూ, నువ్వు వెళ్ళను అంటే మా మరదలు ఒక్కతే వెళ్తుంది, ఏమంటావు మహి? సార్ వద్దులేండి, మీరు ఫిక్స్ అయితే బ్లాంక్ గా వెళ్ళిపోతారు. ఫ్లైట్ టైం అవుతుంది కదా, నేను వెళ్ళిపోతాను. మహి లగేజ్ ప్యాక్ చేయి అంటూ విశాల్ మహిని తీసుకొని పారిపోతాడు. హర్ష నవ్వుతూ జానకిని చూస్తూ, జాను, మనం కూడా వెళ్దామా హనీమూన్ కి అని కళ్ళెగరేస్తూ అడుగుతాడు. ఇద్దరు పిల్లల తండ్రి
మీకిప్పుడు హనీమూన్ కావాలా? సిగ్గు లేదు? ఉండే కొద్దీ రొమాంటిక్ గా తయారవుతున్నారు. హర్షని చిరుకోపంగా చూస్తూ జానకి లోపలికి వెళ్తుంది. హర్ష నవ్వుతూ కాలొచ్చేసరికి మాట్లాడుతూ ఉండగానే విశాల్ వాళ్ళొచ్చేసరికి వాళ్ళని తీసుకొని ఎయిర్పోర్ట్ కి వెళ్లి వాళ్ళని డ్రాప్ చేసి ఆఫీస్ కి వెళ్లిపోతాడు. హర్ష అంతవరకు నార్మల్ గా ఉన్నా కూడా సీరియస్ గా డ్రైవ్ చేస్తూ తన కారు ఆఫీస్ ముందు ఆపుతాడు. హర్ష మళ్ళీ 10 డేస్ తర్వాత ఆఫీస్లోకి రావడం, స్టాఫ్ అంతా కూడా హర్షని చూసి విష్ చేస్తున్నారు. హర్ష అదంతా కూడా పట్టించుకోకుండా నేరుగా అక్కడి నుంచి కాన్ఫరెన్స్ హాల్ కి వెళ్తాడు. అప్పటికి అక్కడ చాలా మంది మీటింగ్ కోసం వెయిట్ చేస్తుంటారు. బోర్డ్ ఆఫ్ మెంబర్స్ అందరూ కూడా హర్ష రావడం చూసి భయమో రెస్పెక్టో తెలియదు కానీ మొత్తానికి హర్ష రాగానే లేచి నిలబడతారు. కరణ్ అండ్ తారా ఇద్దరూ మాత్రం హర్ష రావడం చూసి హేళనగా నవ్వుతున్నట్టు నవ్వి ఇద్దరు కూడా హర్షని చూసి అలానే ఉన్నారు. హర్ష మాత్రం నేరుగా వచ్చి వాళ్ళిద్దరినీ కళ్ళతోనే శాసిస్తూ అక్కడ ఎదురుగా ఉన్న సీఈఓ చైర్లో కూర్చుంటూ నిల్చున్న వాళ్ళని కూర్చోండి అన్నట్టు చేత్తోనే శాసిస్తాడు. మిగతా వాళ్ళందరూ కూడా హర్షని చూస్తూ ఫోరెడ్ కి పట్టిన చెమట తుడుచుకుంటూ ఉంటారు. హర్ష వాళ్ళని చూస్తూ ఇంత సడన్ గా ఈ మీటింగ్ అరేంజ్ చేయాల్సిన రీజన్ ఏంటో నేను తెలుసుకోవచ్చా అంటూ హర్ష అడిగే వాయిస్ లోని బేస్ కి హర్ష ఏంటో తెలిసిన వాళ్ళందరూ కూడా భయంగా చూస్తూ, హర్షిత్ గారు మీరేంటో తెలిసిన తర్వాత కూడా మేమంతా మళ్ళీ జోలికి వచ్చే పిచ్చి పని చేస్తామని ఎలా అనుకుంటారు? ఇంకొకరు అందుకుంటూ మాకేం తెలీదు హర్షిత్, మాకు కూడా మీటింగ్ అన్నారు, అందుకే మేము వచ్చాం. ఆపండి, మీరు భయపడతారేమో కానీ మేం కాదు. ఈ కంపెనీ షేర్స్ లో 10% షేర్స్ నావి అండ్ 5% షేర్స్ తారా, కాబట్టి ఈ కంపెనీలో జరిగే దానిలో మాకు కూడా వాటా ఉంది. నువ్వు ఈ రామ్స్ కి సీఈఓ ఉండడానికి పనికిరావు. నువ్వు ఓ మర్డర్ కేసులో జైలుకు వెళ్ళావు. దానివల్ల ఇప్పుడు మార్కెట్లో రామ్స్ షేర్స్ వాల్యూ తగ్గిపోయింది. బికాస్ ఆఫ్ యూ హర్ష, నువ్వు ఈ కంపెనీ సీఈఓ కాబట్టి ఈ షేర్స్ వాల్యూ పడిపోతున్నాయి. అందుకని నువ్వు ఈ రామ్స్ కి సీఈఓగా ఉండడానికి మేము ఒప్పుకోవడం లేదు. అదే కదా ఇప్పటి వరకు మనం మాట్లాడుకుంది. ఒకడిని చూసి అందరూ భయపడతారా? ఒకడి వల్ల మనమంతా కూడా సఫర్ అవ్వాలా? అడగండి అంటూ కరణ్ గట్టిగా అంటాడు. అందరూ కూడా నీళ్లు నములుతూ అంటే కరణ్ చెప్పేది కూడా నిజమే కదా అంటూ భయపడుతూ అంటారు. మిగిలిన బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కూడా, ఎందుకంటే ఎదురు మాట్లాడే సాహసం చేయలేరు కాబట్టి. హర్ష కూల్గా వాళ్ళ వాదనలంతా వింటూ స్టైల్ గా కాలు మీద కాలేసుకొని పేపర్ వెయిట్ ని టేబుల్ మీద తిప్పుతున్నాడు. హర్ష కూల్గా వాళ్ళ వాటంలంతా వింటూ స్టైల్ గా కాలు మీద కాలేసుకొని వాళ్ళంతలా మాట్లాడుతున్నా కూడా హర్ష అంత కూల్గా ఉండడం చూసి తారాకి యూజువల్ గా ఎక్కడో తేడా కొట్టేసింది. హర్షని చూస్తుంటే అతని కళ్ళలో కోపం, పేదాలపై చిరునవ్వు, స్వర్గం నరకం రెండూ కూడా పక్కనే ఉన్నట్టుంది. వాయమ్మో, ఈ హర్ష బాగా గట్టిగా ఫిక్స్ అయ్యాడు. మనం ఈసారికి రియాక్ట్ అవ్వకుండా సైలెంట్ అవ్వడం బెటర్. ఏదైనా తేడా వస్తే వాడే ఇరుక్కుంటాడు అంటూ కరణ్ని చూస్తూ కాస్త జాలి పడుతుంది. ఏంటి అందరూ నా మొహాలు చూస్తున్నారు? మీరంతా కూడా ఒప్పుకున్నారు కదా, త్వరగా చెప్పండి. వాణ్ణి సీఈఓ పోస్ట్ నుంచి రిజైన్ చేయాలని చెప్పండి అంటూ ముక్త కంఠంతో అంటాడు కరణ్. వెల్ మిస్టర్ కరణ్, జోహార్. ఇప్పటి వరకు స్పీచ్ చాలా బాగా ఇచ్చేశారు. స్పీచ్ ఇచ్చి అలసిపోయారు. జర తట్టుకొని చిల్డ్గా వాటర్ తాగు, చిల్ అవుతావు. ఇది ఆఫీస్ కాబట్టి వాటర్ చాలే. అదే బార్ అయితే చిల్డ్ బీట్తో చిల్ చేసేవాణ్ణి అంటూ టేబుల్ మీద చేతులు పెట్టి పైకి లేస్తాడు. హర్ష అలా లేచేసరికి అందరూ కాస్త భయంగా చూస్తున్నారు. హర్ష పైకి లేచి ఆ చైర్ రోల్ చేస్తూ, రామ్స్, డూ యు నో వాల్యూ ఆఫ్ దిస్? మై మామ్ కష్టం. నా కోసం మా మామ్ మిగిల్చిన జ్ఞాపకం. నా దృష్టిలో ఈ రామ్స్ దేవాలయం కన్నా కూడా ఎక్కువే. నేను దూరంగా వెళ్ళిపోయినా కూడా మా డాడ్ కోసం ఈ రామ్స్ ప్రాబ్లంలో ఉంది అంటే ఏం ఆలోచించకుండా వచ్చింది కూడా అందుకే. నేనే తప్పు చేస్తుంటే ఒకరు చెప్పే అవసరం లేదు. నేనే ఈ పొజిషన్కి దూరం అయ్యేవాణ్ణి. అది నాకు ఈ రామ్స్ మీద ఉన్న అఫెక్షన్. మీ వరకు ఇది జస్ట్ ఆ చైర్, బట్ ఇన్ మై సెన్స్ నాకు అంతకు మించి. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? నా వల్ల మీ ప్రాఫిట్స్ తగ్గుతున్నాయి అంటారు, అంతేనా? ఓకే, వెల్ డన్. నేను రిజైన్ చేయడానికి రెడీ అంటూ అందరినీ చూస్తూ అంటాడు.
ఆ మాటకి కరణ్ హ్యాపీగా నవ్వుతాడు. ఇన్నాళ్లకు తను అనుకున్నది అవుతున్నందుకు చాలా హ్యాపీగా ఉన్నాడు. బట్ వన్ కండిషన్ అంటున్న హర్ష మాట వినగానే అనుకున్నా. హర్ష అంత తేలిగ్గా ఎలా ఒప్పుకుంటాడు అనుకున్నా. పెట్టేశాడు మెలిక అనేసి తార ఏం జరుగుతుందనేసి చూస్తుంది. అసలు హర్ష గురించి తారకి మొదటి నుంచి బాగా తెలుసు కదా. నా తర్వాత ఈ సీట్లోకి రావాలి అనుకునే వాళ్ళెవరు? ఎవరి సీట్లోకి ఎవరొస్తారు? ఐ మీన్ హూ ఇస్ ది నెక్స్ట్ రామ్ సీఈఓ అంటున్న నేనైతే మిస్టర్ రావుని ప్రపోజ్ చేస్తున్నా. ఏమంటారు మిస్టర్ రావు అంటూ అతని వైపు చూస్తూ, ఓకే, నేను ప్రపోజ్ చేసినా కూడా లాస్ట్ మంత్ తమరి ఆఫీస్లో మీ పర్సనల్ సెక్రటరీ యాక్సిడెంట్లో చనిపోయింది. కానీ అది యాక్సిడెంట్ కాదు, మర్డర్ అనేసి కొంతమంది అనుకున్నారు. ఇప్పుడు అదే నిజమైతే మీరు కూడా సీఈఓ కాలేరు. పోనీ ప్రోలాగ్ మీరు ఉంటారా? సైడ్ స్మైల్ చేస్తూ అంటాడు హర్ష. హర్షకి తమందరి లూప్ హోల్స్ తెలుసు. ఎక్కువ చేస్తే తమకే ప్రమాదం అనేసి ఫిక్స్ అయ్యి, హర్ష గారు మీరే సీఈఓగా కంటిన్యూ చేస్తే బాగుంటుంది అంటూ అందరూ అంటారు. క్షణంలో డిసిషన్ మారేసరికి కరణ్ ఫేస్ మారిపోతుంది. కరణ్ కోపంగా పైకి లేచి అందర్నీ చూస్తూ, మీకు భయంగా ఉంటే నేను సీఈఓగా ఉంటాను అంటూ హర్షని చూస్తూ అంటాడు కరణ్. ఓకే ఓకే మిస్టర్ కరణ్, నువ్వే ఉండొచ్చు. ఇప్పుడిక్కడ నేను సీఈఓగా ఉండడం ఎవరికి ఇబ్బంది లేదుగా. సో మీరంతా కాసేపు బయట వెయిట్ చేయండి. మనోడు కూడా ఒప్పుకొని వస్తాడు అంటూ అందర్నీ పంపిస్తూ, పాపా ఇక్కడే ఆగమ్మా అంటూ తారని ఆపేస్తాడు హర్ష. హర్ష అందర్నీ భయపెట్టి ఎదగడం కూడా గెలిపేనా? ఆహా, నేనేమైనా గౌతమ్ బుద్ధ కొడుకు అనుకున్నావరా? పక్కా కంత్రి నా కొడుకుని. ఎవరిని ఎక్కడ తొక్కాలో తెలిసిన తర్వాతే ఎదగడం నేర్చుకున్నా. కాకపోతే అది కూడా న్యాయంగా రోయ్, నీలాగా కాదు. ఇప్పుడు నేను మీకు ఓ వీడియో చూపిస్తా అంట. దాని తర్వాత నీకు దానికి డింగుమంటూ లైట్ వెలిగిపోతుందన్నమాట. ఫేస్ ఎక్స్ప్రెషన్ మారుస్తూ హర్ష అంటుంటే తారకి కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి. విశాల్, ఓహో, ఇప్పుడే హనీమూన్కి ఊటీ వెళ్ళాడు. నీ వల్ల నేను ఆగిపోయాను. డిస్కస్టింగ్. తారా, నీకు నేనేంటో బాగా తెలుసు. నాకు ఓన్లీ వన్ వర్డ్ ఆన్సర్ కావాలి. లేదు, కాదు, తెలీదు అంటే నచ్చదు. శ్రావణి ఎక్కడుంది? శ్రావణి? మాకేం తెలుసు, నువ్వే శ్రావణిని చంపేశావు కదా అంటూ హర్ష సీరియస్గా చూడడం చూసి, అదే అదే, అందరూ అదే అంటున్నారు కదా అంటూ తారా నసుకుతుంది. తారా, నేనేది ప్రూవ్ లేకుండా అడగను. నేను అడిగాను అంటే పక్కా ప్రూఫ్స్ ఉన్నట్టే పాపా. మొత్తానికి ఇద్దరు కలిసి బానే ప్లాన్ చేశారు కదా అంటూ తన పాకెట్లో ఉన్న పెన్ డ్రైవ్ తీసి సిస్టమ్కి కనెక్ట్ చేస్తూ ఆ ల్యాప్టాప్ వాళ్ళ వైపు తిప్పుతాడు. ఇద్దరు కూడా మెంటల్ హాస్పిటల్లో శ్రావణిని కలిసి మాట్లాడిన వీడియో. ఆ వీడియో చూసి ఇద్దరు షాక్ అవుతారు. ఆ వీడియోలో మేము కలిస్తే ఏంటి, జస్ట్ కలిసి పరామర్శించడానికి వెళ్ళాం అంటూ కరణ్ తార ఇద్దరు అంటారు. హా, ఓకే, ఇంకా సినిమా అయిపోలేదు పాపా, పిక్చర్ అభి బాకీ హే దోస్త్ అంటూ సెకండ్ వీడియో ప్లే చేస్తాడు. ఇద్దరు కూడా ఏదో హాస్పిటల్ మార్చరీ బయట మాట్లాడుతూ ఉన్న వీడియో. వాడిప్పుడు నా దగ్గరే ఉన్నాడు. తమరి ఘనకార్యం అంతా కూడా చెప్పాడు. ఇప్పుడు అదే నేను వెళ్లి పోలీసులకి చెప్తే, నేను హత్య చేశానో లేదో తెలీదు కానీ ఆ మార్చరీలో తీసుకొచ్చిన డెడ్ బాడీ డిఎన్ఏ అండ్ ఆ కార్లో దొరికిన డిఎన్ఏ మ్యాచ్ అవ్వడం, అక్కడికి ఆ డెడ్ బాడీ ఎలా వచ్చిందో తెలియడం, దానికి కారణం మీరే అవ్వడం, అండ్ ఆ ఇల్లుంది కదా, అది మనం కరణ్ బాబుదే కదా, అలా అలా ఒక్కటి మొత్తం బయటపడ్డం. నేను ఇరుక్కున్నానో లేదో తెలీదు కానీ ఇద్దరు పూర్తిగా ఇరుక్కోవడం అయిపోతుంది. మరిప్పుడు ఏం చేద్దాం కరణ్? ఇప్పుడు నాతో పాటు నీకు బ్లాక్ మార్క్స్ ఉంది. నేనింకా బయటకు వచ్చేసాను, కానీ ఇద్దరు ఇప్పుడు జైలుకి వెళ్తారు కదా, అంటే నువ్వు కూడా సీఈఓ అవ్వకూడదే. ఇప్పుడేం చేద్దాం? వాళ్ళెవరుందనుకుంటున్నారు? నువ్వు కూడా ఉండే ఛాన్స్ లేదు అంటూ ఆ సీట్లో కూర్చుంటూ టేబుల్ మీద కాలు పెట్టి ఊపుతూ వాట్ టు వాట్ నాట్ టు డూ చెప్పరా కాలేని సీఈఓ అంటూ నవ్వుతాడు. మన వాళ్ళక్కడ బయట వెయిట్ చేస్తున్నారు అంటూ అందరిని పిలుస్తాడు హర్ష. ఓకే ఆల్, నేను మన కరణ్ సీఈఓగా ఛార్జీ తీసుకోవడానికి ఒప్పుకుంటున్నా. ఈ రోజే, అంతెందుకు ఇప్పుడే కరణ్ నీ సీట్లో కూర్చోబెడతా. కరణ్,
కరణ్‌కి అది సీట్‌లా కాదు. యమపాశాన్ని తలపిస్తుంటే భయంగా చూస్తూ, నాకేం వద్దు. నేనేం చేయను. ఉండను. హర్ష చైర్ నాకొద్దు. బుద్ధి తక్కువై నీ జోలికొచ్చాను. ఇంకెప్పుడు నేను నిన్ను కదిలించను అంటూ కరణ్ వెళ్ళిపోతుంటే, హర్ష చిటికేసి ఆపుతూ వెళ్లే ముందు ఈ పేపర్స్ మీద తమరి నామధేయం రాస్తే బావుంటుంది. ఏంటో కూడా నేనే చెప్తాను. నీ షేర్స్ అన్నీ కూడా నా పేరు మీదకి ట్రాన్స్‌ఫర్ చేస్తున్నట్టు అండ్ మేరీ దోస్త్ తారా నువ్వు కూడా అంటూ ఇద్దరి ముందు పేపర్స్ వేస్తాడు. ఇద్దరు కూడా కిక్కురుమనకుండా సైన్ చేసేసి హర్షకి ఇచ్చేస్తారు. తారా నీకు ఆ రోజే చెప్పాను. నీకోసం ఆలోచించే టైం నాకివ్వకు అనేసి. చిలక్కి చెప్పినట్టు చెప్పాను. విన్నావా? ఉన్నది పోయే, ఉంచుకున్నది పోయే. రోడ్డున పడి అడుక్కు తినండి. అయినా అంత ఛాన్స్ మీకివ్వనులే. వితిన్ వీక్ తమరి పొజిషన్ ఏంటో అంటూ బయటికి దారి చూపిస్తాడు. టుడే ఓన్లీ మా హర్ష బేబీ యాక్షన్. టుమారో మా కావేరి అండ్ ఫ్రిడ్జ్ 2 చేస్తుంది. తర్వాత జాను హర్షల ఆట చూద్దాం. అయిపోయింది. అంతా అయిపోయింది. కరణ్, మనం అడ్డంగా బుక్ అయిపోయాం. ఇప్పుడు ఈ నిజం విపుల్‌కి చెప్పి హెల్ప్ అడుగుదామంటే ఆ ఛాన్స్ కూడా లేకుండా పోయింది. అదేంటి తారా? విపుల్ హెల్ప్ చేస్తాడు కదా! మన విషయం చెప్తే విపుల్ అంతా చూసుకుంటాడు. హా! చూసుకుంటాడు. మనల్ని ఎంచక్కా శ్రావణితో పాటు పైకి పార్సిల్ చేసేస్తాడు. అసలు బుర్ర పెట్టి ఆలోచిస్తున్నావా? హర్షని అంచనా వెయ్యలేవు. కనీసం ఈ చిన్న లాజిక్ కూడా ఎస్టిమేట్ చేయలేవా? ఇప్పుడు హర్షకి నిజం తెలియడానికి విపుల్ శ్రావణిని చంపేశాడు అని నిజం తెలియడానికి ఆ నిజం తెలిసిన వాళ్ళం మనమే. ఇప్పుడు మనమెళ్ళి హర్షకి మన గురించి తెలిసిందని చెప్పామంటే హర్ష విపుల్ దగ్గరికి వెళ్ళడానికి చైన్ లింక్ మనమే కాబట్టి ఆ లింక్ అక్కడే కట్ చేసేస్తాడు. పొరపాటును కూడా హర్షకి నిజం తెలుసని నిజం విపుల్‌కి మన గతి అధోగతే కాబట్టి ఆ థాట్ మాత్రం మైండ్‌లోకి రానివ్వకు. షూ కానీ ఇలా ఎన్ని రోజులు? ఈ రోజు కాకపోతే రేపైనా నిజం తెలుస్తుంది. పైగా ఇప్పుడు దీనివల్ల నా షేర్స్ కూడా పోయాయి. ఇప్పుడేం చేయాలి? అంటూ కరణ్ అనగానే, కరణ్ మనం ఈ సిటీ వదిలి పారిపోవాలి. ఎక్కువ రోజులు ఇక్కడే ఉంటే మనకి ప్రమాదం. హర్ష ఒక్కసారి అనుకుంటే అయ్యేదాకా ఆగదు. అది మన పీకకు చుట్టుకోముందే మనం పారిపోవాలి. జానకి చాలా సిన్సియర్ గా ఫోటో ఫ్రేమ్స్ అన్ని కూడా అరేంజ్ చేస్తుంది. రూమ్స్ మొత్తం కూడా హర్ష ఫొటోస్‌తో నింపేస్తూ, నువ్వు మీ నాన్నలాగే ఉండాలి. అర్థమైందా? అంటూ తన బంపు మీద నిమురుతూ చిన్నగా స్మైల్ చేస్తుంది. రూమ్ మొత్తం ఓసారి చూస్తూ అలానే గెడ్డం కింద చేతులు పెట్టుకొనుంది. అంతలో తనను చుట్టేసిన చేతులు చూసి నవ్వుతూ, అలాగే వెనక్కి వాలుతూ తన గుండెలపై చేరుతూ బావుందా? అంటూ అడుగుతుంది. నిన్ను రెస్ట్ తీసుకోవే అంటే ఈ పనులన్నీ పెట్టుకొనున్నావనే? నాకు చెప్తే నేను చేసేవాణ్ణి కదా! జానకి చేతులు తీసుకుని ముద్దాడుతూ అడుగుతాడు. ఈ చిన్న పనికి నేనేం అలసిపోన్లే హర్ష గారు. పైగా ఏదైనా పని నన్ను చేయనిస్తున్నారా అసలు? ఖాళీగా ఉండాలంటే బోరుగా ఉంది. తన చేతులు వెనక్కి లాక్కుంటూ అలగగా ఉంటుంది. నిన్నెవరూ చేయొద్దన్నారే? పతిదేవుడు చెప్పిన పనులు చేసుకో అంటూ క్లాసీగా అంటూ నవ్వుతాడు. హా! ఈ పతిదేవుడు ఏ పని చెప్పాడు చెయ్యడానికి? అప్పటికే హర్ష తన వైపుకి తిప్పేసుకోవడంతో హర్ష ముక్కు పట్టుకు లాగుతూ అడుగుతుంది. హ్యాపీగా రెస్ట్ తీసుకోమని ఎంత పెద్ద పని చెప్పానే? అంతకన్నా ఇప్పుడు నీకేం పనిలేదు అంటూ అప్పుడే వరాలు పెద్ద గ్లాస్ జ్యూస్‌తో వచ్చేసరికి జ్యూస్ తీసుకొని జానకిని బెడ్ మీద కూర్చోపెడతాడు. జాను, ఏంటే దాన్నలా చూస్తున్నావ్? జానకి చూపుకు నవ్వుతూ అడుగుతాడు హర్ష. మరేం చేయను? ఆ వరాలు మీరు చెప్పారు అంటూ నా చేత గంటకి తాగిస్తుంది. పొద్దున్నే పాలు టిఫిన్ అయ్యాక జ్యూస్ అంటూ వచ్చింది. 10 నిమిషాలు కాలేదు. మళ్ళీ బాదం పాలు అంటూ వచ్చింది. అవి తాగగానే ప్రోమోగ్రానేట్ జ్యూస్ అంటూ వచ్చింది. మళ్ళీ లంచ్ అది తిని ఇలా వచ్చానో లేదో మళ్ళీ జ్యూస్ పట్టుకొనొచ్చింది. ఇలా తిని కూర్చుంటే ఇంకేం లేదు. అందరూ తిండి లేకపోతారు. నిన్ను తిండి తినే పోయేలా ఉన్నాను. షూ జాను, ఏంటి ఆ మాటలు? అంటూ కటువుగా అరుస్తాడు హర్ష. అప్పుడు తానేమందో స్ట్రైక్ అయ్యి సారీ అంటూ పప్పీ ఫేస్ పెడుతూ చెవులు పట్టుకుంటుంది. హర్ష గారు సారీ చెప్తున్నాక హర్షని కూల్ చేసుకుంటుంటే హర్ష జానకి చేతులు పట్టుకుంటూ ఇంకెప్పుడు అలా అనుకు జాను. నీకు 4 ఏళ్లు దూరంగా ఉండి నరకం చూశాను. నీకు దూరంగా ఉండడం కోసం నన్ను నేను ఎంతగా మార్చుకున్నానో నాకే తెలుసు. నిన్ను చూసిన తర్వాత ఆ క్షణం ఎంత హ్యాపీ అనిపించిందో తెలుసా?
ఆ రోజు ఫుట్పాత్ మీద? అంతకు ముందే ఈ ఇంట్లో అడుగు పెట్టగానే నాకు నువ్వు నా పక్కనే ఉన్నట్టుంది జాను. ఇంకా నీ చేతి వంట కల్లో కూడా మర్చిపోలేను. నిన్ను చూసిన తర్వాత నా మనసు ఎంత ఆనందపడిందో అంత బాధపడింది. నిన్ను చూసిన ఆనందాన్ని దాచేస్తూ నీ మీద కోపాన్ని చూపించడానికి ఎంత నరకం చూశానో జాను. ఇంకా నీ దగ్గరే ఉంటే ఎక్కడ బయటపడతానో అనే భయంతో నిన్ను చూడగానే తిట్టేస్తూ బాధపడుతూ అంతకు 10 రెట్లు నేను బాధపడ్డాను. నిన్ను దూరం చేసుకుని మళ్ళీ ఆ పెయిన్ నా వల్ల కాదు జాను. అసలు ఆ ఊహ కూడా నేను భరించలేను. హర్ష కళ్ళల్లో అప్పటికే కన్నీటి తడి చేరుతుంటే జానకి హర్ష కళ్ళు తుడుస్తూ నేను ఈ కళ్ళల్లో నీళ్లు చూస్తే అస్సలు ఉండలేను. ఈ కళ్ళల్లో నవ్వును చూశాను. ఎప్పుడు ఆ నవ్వునే చూడాలి హర్ష గారు అంటూ తుడుస్తుంది. హర్ష చేతులు ముద్దాడుతూ నువ్వు నా పక్కనుంటే నేనెప్పుడు నవ్వుతూనే ఉంటాను. సరే ముందు ఈ జ్యూస్ తాగు. ఇప్పటికే నా కొడుకు ఆకలేస్తుందంట. హర్ష గారు అంటూ ఏడుపు మొహం పెడుతుంది జాను. అదేం కుదరదు. కావాలంటే నేను తాగిన తర్వాత వాకింగ్ చేయిస్తాను జాను అంటూ జానకికి బలవంతంగా తాగిస్తాడు. హా పద కాసేపు వాకింగ్ చేద్దువు అంటూ జానకిని తీసుకొని గార్డెన్లోకి నడిపిస్తున్నాడు. హర్ష గారు ఈ పాటికి మహి వాళ్ళు వెళ్ళిపోయి ఉంటారు కదా. హర్ష గారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మన మధ్యలో ఉంటే వాళ్ళకి ప్రైవసీ ఉండదు. పైగా మహి ఇంకా వాళ్ళ నాన్న కోసం ఫీల్ అవుతుంది. ఇద్దరి మధ్య ఇంకాస్త అండర్స్టాండింగ్ ఉంటే బాగుంటుంది కదా. హా అందుకే జాను వాళ్ళకి సెపరేట్ గా ఫ్లాట్ కూడా తీసుకున్నాను. హనీమూన్ వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత డైరెక్ట్ గా అక్కడికే వెళ్తారు. విశాల్ నన్ను చూసి ఇక్కడ ఫ్రీగా కూడా మూవ్ అవ్వలేకపోతున్నాడు. మరి తమరేమన్నా తక్కువ? అప్పట్లో హిట్లర్ అనే టాక్ అంటగా. ఆఫీస్లో నేనెవరో తెలియక సాకి చెప్పుకొచ్చేవాడు. ఈ రౌడీ రాణిని పెళ్లి చేసుకున్నాక హిట్లర్ కాకి ఇంకేమవుతాను? నేను హిట్లర్ అయితే తమరేంటో హిట్లర్ గారి పెళ్ళం కదా కలెక్టర్ అమ్మా. మాటలతోనే భయపెట్టేస్తున్నావుగా హిట్లర్ గారి పెళ్ళం. టైటిల్ నచ్చిందా? జానకి తలను ఢీకొడతాడు. ఇద్దరు అలా సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లాన్లో తిరుగుతున్నారు. ఇక స్టార్ట్ అయింది. హాయ్ హాయ్ నమస్తే హలో అందరూ ఎట్లున్నారే? మంచిగున్నారా? నేను మీ కావేరి ఫ్రమ్ అలా కావేరిలో. నన్ను చాలా మిస్ అయినట్టున్నారు కదా. నేను చాలా వ్లాగ్స్ తీశాను. వాటికి మీరు ఇచ్చిన రెస్పాన్స్కి చాలా థ్యాంక్స్. నా వీడియోస్ మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి 1 కామెంట్ చేయండి యార్. ఎప్పుడు మీకోసం నేను మా ఇంటి ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నా. ఇక్కడ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ బ్లా బ్లా అన్నీ ఉన్నాయి. ఇది అంటూ మొత్తం చెప్తూ తన వీడియోలో ఫుల్ బిజీగా ఉంది కావేరి ఆంటీ. ఏంటో పిచ్చి కావేరి ఆంటీ ఈరోజు ఫ్రిడ్జ్ టూర్ అంది. రేపు ఇంకేం టూర్ చేస్తుందో. హర్ష గారు కార్స్ వస్తున్నాయి. ఎవరొస్తున్నారు? ఏమోనే నాకేం తెలుసు. నేనిక్కడే ఉన్నాక ఎవరు అంటూ హర్ష కూడా చూస్తున్నాడు. హర్ష గారు శ్రావ్య వాళ్ళు వచ్చారండి అంటూ జానకి హ్యాపీగా అంటుంది. అత్తా అంటూ చింటూ పరిగెడుతూ వచ్చి జానకిని చుట్టేశాడు. చింటూ అంటూ ఎత్తుకోబోతుంది జానకి. ఓసేయ్ ఏం చేస్తున్నావే? లోపల నా కొడుకున్నాడు, వాడికి దెబ్బ తగిలితే? చింటూ అంటూ వాడిని ఎత్తుకుంటాడు హర్ష. హర్ష ఎత్తుకోగానే జానకి చింటూని కిస్ చేస్తుంది. శ్రావ్య వస్తున్నట్టు చెప్పనే లేదు, సడన్ గా వచ్చేశారు. అన్నయ్యని నిన్ను నా కోడల్ని రాబోయే అల్లుడిని చూడాలనిపించింది వచ్చేశాను. అన్నయ్య బావున్నావా? హర్ష కూడా నవ్వుతూ శ్రావణిని రాహుల్ని పలకరిస్తాడు. హర్ష ముగ్గురిని తీసుకో లోపలికొస్తాడు. వదినా ఎన్నో నెల అంటూ జానకి పంపుని పట్టుకొని నవ్వుతూ అడుగుతుంది. 8th మంత్ క్రాస్ అవుతుంది శ్రావ్య. 2 డేస్లో. వావ్ అన్నయ్య అయితే వదినికి శ్రీమంతం చేయాలి అంటూ శ్రావ్య నవ్వుతూ అనేస్తుంది. శ్రీమంతం ఇంతవరకు ఆలోచనే రాని హర్ష జానకి ఇద్దరు కూడా ఒకరినొకరు చూసుకుంటారు. హర్ష ఏంటి అన్నట్టు కళ్ళెగరేస్తుంటే జానకికి బాధగా అనిపిస్తుంది. కానీ అది పైకి కనిపించనివ్వకుండా నవ్వుతున్న జానకి బాధ హర్ష మనస్సుకు చేరినట్టు జానకి చేయి పట్టుకుంటాడు. అన్నయ్య నేను కరెక్ట్ టైంకి వచ్చాను. అవును ఇంతకీ నా కోడలెక్కడా? నివి అది ఇంట్లో ఉంటే ఇలా ఉంటుందా? ఇల్లు స్కూల్కి వెళ్ళింది నవ్వుతూ జానకి చెప్తూ ఉండగానే శ్రావ్య నువ్వొచ్చావా అంటూ వచ్చి వీడియో తీసుకునే పనిలో పడింది కావేరి ఆంటీ. అల్లుడు బావున్నావా? హలో ఫ్రెండ్స్, హీ ఈస్ మై సన్ ఇన్ లా
అంటూ రాహుల్ని చూపిస్తుంది. శ్రావ్య ఇప్పుడేనా వచ్చింది అంటూ వస్తూ అడుగుతాడు ఆనందరావు. అవును డాడ్ అంటూ చిన్నపిల్లల వాళ్ళ నాన్నని చుట్టేస్తుంది శ్రావ్య. శ్రావ్య ఆనందరావుని అలా చూడగానే జానకి మనసు కాస్త మెలిపెట్టినట్టుగా ఉంటుంది. మా నాన్న నాతో ఎప్పుడు ఇలా ఉండలేదు. నేను దగ్గరికి వస్తే శ్రావణి భయపడుతుంది అనేసి ఎప్పుడు నన్ను దూరంగానే ఉంచారు. ఇప్పుడు హర్ష గారు నివిని సార్ శ్రావణిని చూస్తుంటే తెలుస్తుంది నేనేం మిస్ అయ్యాను. చెల్లి కోసం తండ్రి ప్రేమకు దూరం అయ్యాను అనుకోగానే తన కళ్ళు నీళ్లు చేరుతుంటే హర్ష చూస్తే ఫీల్ అవుతాడని అందరికీ కాఫీ తీసుకొస్తా అంటూ కిచెన్ వైపు వెళ్తూ ఉంటే వరాలు కప్స్ తో వచ్చేస్తుంది. వరాలు, నన్నేం చేయనివ్వవా? అన్నీ నువ్వే చేస్తున్నావు, నీకెందుకు శ్రమ? ఊరుకోండమ్మా, ఇది కూడా ఓ పనేనా? మీరేం చేయకూడదని చిన్నబాబు చెప్పాడు. మీకిప్పుడు జ్యూస్ ఇవ్వాలి, నేను వెళ్ళి తీసుకొస్తాను. వరాలు, నీకు మీ చిన్నయ్య గారికి పనే లేదా? నువ్వెళ్ళు. ఇక్కడే మా ఆయనకి గుర్తు లేకపోయినా నువ్వే చేసేలా ఉన్నావు. ఆ మాటకు అందరూ నవ్వుతారు. వదిన ఇలా అయితే నా అల్లుడేమవ్వాలి? నువ్వు డైట్ ఫాలో అవ్వాలి కదా. అన్నయ్య, నువ్వే ఫీల్ అవ్వకు. ఈ రోజు నుంచి వదిన చేత సరిగ్గా తినిపించే బాధ్యత నాది. శ్రావ్య, ఉన్నవాళ్ళు చాలేదా? నువ్వు కూడానా? మీ అన్నయ్య అనుకుంటే ఆ వరాలు ఇప్పుడు నువ్వు అంటూ బొంగమూతి పెడుతూ వాళ్ళ సారికి కంప్లైంట్ చేస్తుంది. ఆనందరావు నవ్వుతూ హర్షకి ఓటేసేసరికి జానకి ఏడుపొక్కటే తక్కువ. మొత్తానికి నవ్వులతో ఆ ఇల్లు ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంత ఆనందం వచ్చేసరికి ఆనందరావుకి కళ్ళు నిండిపోతున్నాయి. వదినా, నువ్వుండు, నేనెళ్ళి తీసుకొస్తాను అంటూ శ్రావ్య నవ్వుతూ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్లి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పెద్దగా అరుస్తుంది. అందర్నీ షూట్ చేసే పనిలో ఉన్న కావేరి ఆంటీ దెబ్బకి ఫోన్ కింద పడేస్తుంది. అందరూ కంగారుగా శ్రావ్య దగ్గరికి వెళ్తారు. శ్రావ్య, ఏమైంది? అన్నయ్య, ఆ ఫ్రిడ్జ్ లో ఎవరో ఉన్నారు అంటూ ఫ్రిడ్జ్ వైపు చూపిస్తుంది శ్రావ్య. అయిపోయాను, ఈ రోజు నా పని అయిపోయింది అని భయపడుతూ కావేరి వెళ్లి ఫ్రిడ్జ్కి అడ్డుపడుతూ డోర్ ఆపుతుంది తెరవకుండా. కావేరి, ఇంత టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఏం పిచ్చి పని చేశావు? నువ్వు అడ్డు తప్పుకో అంటూ ఆనందరావు అంటుంటే, డాడ్ మీరుండండి అంటూ హర్ష వెళ్లి డోర్ తీసేసరికి కాళ్ళు చేతులు బిగుసుకుపోయి కళ్ళు నోరు తెరుచుకున్నాడు సాంబ. గుర్తుందా సాంబ? ఒసేయ్, వాణ్ణేం చేశావు? అలా ఉన్నాడా పోయాడా? షూ, అబ్బా మీకన్నీ జోకులే. వాడు ఫ్రిడ్జ్ టూర్ చేస్తున్నాడు అంటే ఫ్రిడ్జ్ లోనే ఉండి టూర్ చెయ్యాలిగా. అందుకే ఫ్రిడ్జ్ లో పెట్టి డోర్ వేశాను. కాసేపు ఉంటే టూర్ అయిపోయేది. టూర్ కాదు, వాడి ప్రాణం పోయేది. చిన్న, వాడు ఉన్నాడో పోయాడో చూడు అంటూ అనగానే హర్ష బయటకు తీసి చెక్ చేసి డాడ్ బానే ఉన్నాడు అంటూ బిగుసుకుపోయిన హ్యాండ్స్ లెగ్స్ సరిచేసి డాడ్ కాన్షియస్ లోకి రావాలంటే షాక్ ఇవ్వాల్సిందే అంటూ వెళ్లి వైర్స్ తీసుకొని వస్తాడు. హర్ష, ఒక్క నిమిషం, ఎలాగో షాక్ ఇస్తున్నావు కదా, నేను షూట్ చేసుకుంటా. ఇక్కడ లైటింగ్ తక్కువ ఉంది, అక్కడ పెడితే లైటింగ్ బాగుంటుంది. ఒసేయ్, నువ్వు ప్రాణం పోతున్నా కూడా ఈ పిచ్చి ఆపవా? చిన్న, ముందు వాడి సంగతి చూడు అంటూ అనగానే హర్ష రాహుల్ కలిసి వాడికి షాక్ ఇవ్వగానే దెబ్బకి లేచి కూర్చుంటాడు. ఒసేయ్, ఆ వీడియో పిచ్చితో చంపకే జనాల్ని. సాంబా, ఇదేంటి అసలు నీకంత చలిగా ఉంది? అంటే స్వెటర్ ఇచ్చేదాన్ని కదా. నీ వల్ల నా ఫ్రిడ్జ్ టూర్ పోయింది. నా ఫ్యాన్స్ కి నేనేం చెప్పాలి? ఇంకాసేపు చేస్తుంటే మంచి వ్యూ దొరికేది. ఇలా ఐస్ అవుతుంది, ఎలా కూల్ అవుతుంది? మొత్తం చూపించాలి అనుకుంటే మీ వల్ల స్పాయిల్ అయింది. నేను హట్టు, నా ఫ్యాన్స్ హట్టు. అది ఫ్రెండ్స్, ఈ రోజుకి నేను హట్టు. మీరు రెస్ట్ తీసుకోండి. మా కావేరి ఆంటీ తెలివిని పాపులారిటీని తగ్గించేస్తున్నారు అందరూ. మీకు ఆ ఫ్రిడ్జ్ టూర్ నచ్చితే లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేయండి. అలాగే ఇక ఈ రోజుతో స్టోరీ ఎండ్ అయిపోయింది. ఈ రోజు ఎపిసోడ్ ఎండ్ అయింది. సో ఈ రోజు ఎపిసోడ్ ఎలా ఉంది, మీరందరూ ఎంజాయ్ చేశారా అనేది నాకు కామెంట్ చేసేయండి. అలాగే కావేరి ఆంటీ ఫ్రిడ్జ్ టూర్ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.